2 పాయింట్స్‌లోనే అది అంటే ఏమీ అవ్వదని చెప్తామండి. వాస్తు అంటే పాసిబుల్ కాదని. అచ్చా, వాస్తు కూడా సరి చేయలేనికి 2 ఉంటాయి. 2 ఆ! ఆ 2 క్లాజెస్ తప్పించి ఇంక ప్రతి దానికి దేర్ ఈస్ అ సొల్యూషన్. ఓకే. ఓకే. నార్త్ ఈస్ట్ టాయిలెట్. నార్త్ ఈస్ట్ ఏంటి? ఏంటిది అన్నిటికంటే హైయెస్ట్ ఎనర్జీ జోన్. అవును. రైట్? హ్మ్. నార్త్ ఈస్ట్‌లో టాయిలెట్ ఉంటే టాయిలెట్ అంటే కమోడ్ ఇక్కడ. కరెక్ట్. కమోడ్ ఉంటే ఏం చేస్తుంది? ఎనర్జీస్ అంతా డ్రైన్ డ్రైన్ చేస్తుంది. చేసేస్తది. మీ ఓకే. ఎనర్జీస్ జీరో అయిపోతాయి. ఇంకా అక్కడ ఇంట్లో ఇంకేం ఏ చేస్తారు? డిసీజ్ ఎందుకు రాకుండా ఉంటుంది? హ్మ్. కరెక్ట్. రైట్. ఇంకోటి నార్త్ ఈస్ట్ వాస్తు పురుషుడిది హెడ్ అంటాం. బ్రెయిన్. ఓహో! ఆ! ఓకే. సో, బ్రెయిన్‌లోనే మీకు ఎంత ఇంబాలన్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటే ఏమవుతుంది? చాలా న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. చాలా మందికి సీజర్స్, ఎపిలెప్సీస్ లేకపోతే ట్యూమర్స్, క్యాన్సర్స్ ఇలాంటి వాటికి రీజన్. నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ తోటి చాలా కేసెస్ చూసాను. దాంట్లో నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఉన్న వాళ్ళకి 95% ఆఫ్ ద కేసెస్ వాళ్ళకి ట్యూమర్స్ వచ్చాయి. నిజంగా నార్త్ దట్ ఈస్ట్‌లో ఈస్ టాయిలెట్ కట్టుకున్నారా టాయిలెట్ మేడం? అంత ఎఫెక్ట్ ఇస్తుంది. అలా కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారా? చాలా. ఇంకోటి మీరు ఈ క్వెషన్ అడిగితే నాకు ఇది అదే వచ్చింది. అంటున్నా. ప్రతిదీ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అంటే కార్నర్సే ఉండవండి. ఆ! అది యాంగిల్స్. అచ్చా! ఓకే. ఓహ్! దాంతో మెజర్ చేయాలి. సపోజ్ అంటే రీసెంట్‌గా ఒక ఫ్రెండ్ మాది అంటే తనేమో ఫ్లాట్ కొనుక్కుంటుంటే షీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ సీ. ఓకే. సో, ఆ కేస్‌లో చూస్తే యాంగిల్ నార్త్ ఈస్ట్ ఏంటి 45 డిగ్రీ అంటే 11 డిగ్రీస్ మైనస్ 11 డిగ్రీస్ ప్లస్ చూస్తే దట్ బికమ్స్ యువర్ నార్త్ ఈస్ట్ యాంగిల్. అక్కడ ఇంటి మధ్యలో వచ్చింది. అంటే ఒక కార్నర్ రాలేదు. అంటే ఇట్స్ ఇన్ బిట్వీన్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ కదా! నార్త్ రైట్. ఈస్ట్. రైట్. మధ్యలో వచ్చింది. సో, నేను నార్త్ ఈస్ట్‌లో టాయిలెట్ ఏంటండి అని. అంటే అంటే మెయిన్ బిల్డర్ ఎవరు చూపిస్తున్నారు, అబ్బే! నార్త్ ఈస్ట్ కాదండి. నార్త్ ఈస్ట్ అటువైపు ఉంది కదా! ఇక్కడ టాయిలెట్ మధ్యలో ఉందని. సో, దే డోంట్ నో. ఓహ్! రెక్టాంగులర్ ప్లాట్ అయితే మనకి కార్నర్‌లో రాదు. మధ్యలో వస్తుంది. మధ్యలో అంటే ఎక్కడ కరెక్ట్. కరెక్ట్. డిగ్రీస్ అవును. అది. అవును. ఇప్పుడు సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే మీరు సౌత్‌కి, ఈస్ట్‌కి మధ్యలో ఉన్న అంటే ఆ యాంగిల్‌లో ఉన్నది సౌత్ ఈస్ట్ కార్నర్ అనుకుంటా. అది కాదు. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే 123 నుంచి 147 డిగ్రీ ఉన్న ఆ గ్యాప్‌ని సౌత్ ఈస్ట్ అంటాం. ఓకే. ఎలా మెజర్ చేస్తారు? ఇంటి అంటే బ్రహ్మస్థలంలో అంటే అజ్జాయింపుగా హ్మ్. బ్రహ్మస్థలంలో నిలబడి హ్మ్. కంపస్‌తో 0 డిగ్రీ నార్త్ ఫస్ట్ అలైన్ చేసుకొని ఓకే. మెల్లిగా మూవ్ చేస్తే 123-147 డిగ్రీ ఉన్న ఏరియాని సౌత్ ఈస్ట్ అంటాం. అది మధ్యలోనైనా రావచ్చు, సైడ్‌నైనా రావచ్చు. అది డిపెండ్స్. మేడం ఇంకొకటి, ఇప్పుడు బిల్ గేట్స్ కానీ, వారెన్ బఫెట్ కానీ వీళ్ళెవ్వరు వాస్తు పాటించరు కదా మేడం. మనకంటే వాళ్ళే రిచ్‌గా ఉన్నారు. వాళ్ళ హెల్తీగా ఉన్నారు, వెల్తీగా ఉన్నారు. వాళ్ళ హారోస్కోప్‌లో బుధుడు అంటే మర్కరీ చాలా స్ట్రాంగ్ ఉందండి. అందుకోసం అనుకోకుండా దే విల్ గెట్ ఇంటూ అ హౌస్ విచ్ హాస్ అ వెరీ స్ట్రాంగ్ అంటే ఫైనాన్స్ ప్రాస్పెక్ట్స్. సో, ఓకే. అది కూడానండి. మనకి ఎన్నో మాటలంటే ఈవెన్ బై ది వే ఐ డోంట్ నో హౌ మచ్ యూ నో వైట్ హౌస్ ఇస్ కంప్లీట్ వాస్తు కంప్లయంట్. అచ్చా! అంటే వాళ్ళది మన ఇండియన్స్ చేసారా అదేమన్నా? ఐ డోంట్ నో. ఐ డోంట్ హావ్ ద హిస్టరీ ఓకే. అబౌట్ ఇట్. ఓకే. ఆ! కానీ వైట్ హౌస్ ఇస్ అ వాస్తు కంప్లయంట్ నేను చాలా బుక్స్‌లో చదివానది. ఓకే. సో, అదే నేను చెప్తున్నా. అంటే చాలా మందికి అంటే కొంతమంది వాస్తు సరిగ్గా చేయించుకుంటారు. ఓకే. ఇంటికి ఎంటర్ అయ్యే రైట్. ముందు. రైట్. కొంతమంది ఇంట్లో తెలీదు కానీ చాలా ఫైనాన్స్ చాలా బావుందండి. మాకు అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నాం అంటారు. తీరా వెళ్లి చూస్తే వాళ్ళ ఇంట్లో వాస్తు పర్ఫెక్ట్. వాళ్ళు చేయించుకోకపోయినా కూడా ఆ పర్ఫెక్ట్. గ్రహ పరిస్థితి ఎలా వాళ్ళకి మార్చిందంటే వాళ్ళకి అన్నీ అనుకూలంగా అయింది. ఓహ్! సో, దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మ్యామ్ ఇప్పుడు చాలా మంది బాగా డబ్బులు సంపాదిస్తుంటారు. ఎంత సంపాదించిందో అంత ఖర్చు అయిపోతుంటది. ఇంకొందరికైతే అప్పు కూడా అవుతుంటది. బ్రహ్మాండంగా సంపాదించిన అప్పుల పాలవుతుంటారు. ఇదేం సిట్యుయేషన్ మ్యామ్? నేను చెప్పాను కదా! అది వెస్ట్ ఇస్ సేవింగ్ జోన్. ఓకే. వెస్ట్‌లో ఏదైనా ఇంబాలన్స్ ఉంటే అచ్చా! మనకి సేవింగ్స్ హ్యాంపర్ అవుతుంది. ఓహ్! మ అంటే ఇంబాలన్స్ కెన్ బి కలర్ వైస్, రాంగ్ మెటల్ యూజ్ చేయడం వల్ల, రాంగ్ కలర్స్ యూజ్ చేయడం వల్ల. వెస్ట్‌లో అంటాం ప్లాంట్స్ పెట్టకూడదని. హ్మ్. దట్ ఈస్ వై బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. వెస్ట్‌లో గ్రీన్ ఉండకూడదు, రెడ్ ఉండకూడదు. వెస్ట్‌లో. వెస్ట్‌లో. ఓకే. ఓకే. సో, అంటే దాంట్లో కాపర్ ఎలిమెంట్ ఉండకూడదు. దాంట్లో స్టీల్ ఎలిమెంట్ ఉండకూడదు. దేవుడా! సో, ఇవన్నీ ఏదైనా ఉంటే ఇంబాలన్స్ క్రియేట్ అవుతుంది. ఎలిమెంట్స్ హ్మ్. రూపంగా, కలర్స్ రూపంగా, టాయిలెట్ వచ్చినా,
ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. అవన్నీ Okay. చూసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉందో లేదో చూస్తాం. Hmm. అది బ్యాలెన్స్ కాకపోతే చిన్న చిన్న రెమెడీస్తో అది చేయొచ్చు. Right. ఇంకొకటి మ్యామ్ ఆఫీసులలో Hmm. చాలా ఆఫీసులలో స్టాఫ్ ఉండరు. Hmm. 2-3 నెలలు కాగానే వెళ్ళిపోతూ ఉంటారు. చాలా కంపెనీలు మూతపడతాయి కూడా. ఇప్పుడు రెస్టారెంట్స్ కొన్ని చూశాను నేను పాపం. Hmm. మంచిగా స్టార్టింగ్లో అద్భుతంగా పెడతారు, Hmm. మూసేస్తారు. ఏమైంది అంటే స్టాఫ్ దొరకట్లేదండి అంటారు. వాడు Right. వచ్చిన 1-2 monthsలో వెళ్ళిపోతున్నాడు అంటారు. Right. దీనికి ఏమన్నా వాస్తు రిలేటెడ్ పరిష్కారం చాలా ఉంటుందా అండి? అవునా? ఉన్నది. ఓ సూపర్. దానికి ఉందండి. ఓకే. ఒక జోన్ ఉందండి, ఈస్ట్ సౌత్ ఈస్ట్ అని. ఈస్ట్ సౌత్ ఈస్టా? ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్ కి సౌత్ ఈస్ట్ కి మధ్యన జోన్ అది. ఓకే. ఈస్ట్ సౌత్ ఈస్ట్ చర్నింగ్ జోన్ అంటారు. అంటే Okay. ఇక్కడ మనుషులు బెడ్ ఉన్నా లేకపోతే ఇక్కడ మనుషులు అస్తమానం కూర్చున్నా అత్యధికంగా ఆలోచించడం మొదలెడతారు. ఓవర్ Okay. అనలిటికల్ అయిపోతారు వాళ్ళు. ఓకే. సో అది ఇంబ్యాలెన్స్గా ఉన్న ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏ ఆఫీస్లోనే ఇంబ్యాలెన్స్గా ఉన్నా అక్కడ ఎంప్లాయీస్ చాలా ఓవర్గా నువ్వు ఆలోచించి ఇది సరిగ్గా లేదేమో అది సరిగ్గా లేదేమో అలాంటి డౌట్స్తో ఉండి దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ జోన్ ఇస్ నార్త్ వెస్ట్. ఓకే. నార్త్ వెస్ట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అది బ్యాంకింగ్ అండ్ సపోర్ట్ జోన్ అంటారండి. అది దాంట్లో మనకి సపోర్ట్ ఎంప్లాయీస్ ఆర్ ద సపోర్ట్ ఫర్ ద ఎనీ ఆర్గనైజేషన్ కదా. అంతే కదండి. అవును. దే ఆర్ ద పిల్లర్స్. దే ఆర్ ద పిల్లర్స్. Yes. సో మనకి నార్త్ వెస్ట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ వస్తే ఎంప్లాయీస్ మనని వదిలేస్తారు. అంటే దే ఫీల్ దట్ ఓకే ఆ సపోర్ట్ ఫ్యాక్టర్ మనకి పోతుంది. ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుంది? ఒక డోర్ చాలా మంది అంటే ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను దీనికి రిలేటెడ్. ఒకటి నార్త్ వెస్ట్లో చెప్పాను కదా, అది టాయిలెట్ వస్తే అక్కడ సపోర్ట్ సిస్టమ్ పాడైపోతుంది. రెండోది డోర్ ఏదైనా ఓపెన్ చేస్తే నార్త్ వెస్ట్లో ఒక డోర్ వచ్చింది అనుకోండి, మీకు మేబీ బయటకు వెళ్ళి అవుట్లెట్ డోర్ అయినా లేకపోతే మెయిన్ డోర్ అయినా నార్త్ వెస్ట్లో వచ్చినా అదొక ఇంబ్యాలెన్సే. ఓకే. దాని నుంచి కోర్ట్ కేసెస్ రావడం, దాని నుంచి సపోర్ట్ సిస్టమ్ పాడైపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఓకే. సో ఏ ప్రాబ్లం ఉందో మనం చూసుకోవాలి. మెయిన్గా ఎంప్లాయీస్ వదిలే రీజన్ నార్త్ వెస్ట్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఓవర్ థింకింగ్ పెరగడం, ఇంకా సౌత్ ఈస్ట్ ఫైనాన్స్. చాలా మంది కంపెనీస్కి ఫైనాన్స్ పాడైపోతే ఎంప్లాయీస్ అలాగే వదిలేస్తారు. అంతే కదా. సో ఈ రీజన్స్ అన్నీ మనం కరెక్ట్ చేసుకుని వస్తే ఎంప్లాయీస్ ఇంకా అంటే మీరు వద్దు వెళ్ళిపోండి అన్నా దిల్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ దట్ ప్లేస్. ఇంకోటి మేడం, ఇంకొన్ని కంపెనీలలో మెషినరీ ఉంటుంది. మెషినరీ బేస్డ్ కంపెనీస్లలో మెషినరీ ఎప్పుడు పాడైపోవడం, ఏదో ఒక సమస్య వచ్చి ఆగిపోవడం, ప్రొడక్షన్ ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. దీనికి ఏ దిశలో లోపం ఉన్నట్టు మేడం? ఒక జోన్ ఉందండి, సౌత్ వెస్ట్. అంటే సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యన ఉన్న జోన్ అది. ఇది వేస్టేజ్ జోన్ అంటారు. దీంట్లో ఏదైనా ఎనర్జీస్ డిప్లీట్ అయిపోతుంది. ఈ జోన్లో ఏదైనా మెషినరీస్ పెట్టామనుకోండి, ఎనర్జీస్ డిప్లీట్ అయిపోయి అది ఫంక్షన్ సరిగ్గా చేయదు. ఓకే. దాని నుంచి కంపెనీకి నష్టం వస్తుంది. ఓకే. ఈవెన్ ఐ టెల్ యూ, మీరు మీ వ్యాలెట్ అక్కడ పెట్టినా మీ వ్యాలెట్లో ఎక్కువ డబ్బు ఉండదు, ఎప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. అక్కడ సపోజ్ ఒక టేబుల్ ఉంచింది, ఆ టేబుల్ మీద మీరు మీ పెట్టారు, పర్స్ పెట్టుకున్నారు, లేకపోతే ఏదైనా ఎక్స్పెన్సివ్ డబ్బు పెడతారు అస్తమానం, లేకపోతే గోల్డ్ సిల్వర్ లాంటిది పెడతారు, దానికి యూసేజే ఉండదు ఎక్కువ.